ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. కిరణ్మయి, ఈరోజు కోర్టులో జరిగిన ఉషా కిరణ్ల మొదట వాయిదా గురించి ఉషా ఏమని చెప్పిందా? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సయ్యొద్దు కుదిరిందా? ఏమోనండి, అసలక్కడ ఏం జరిగిందో ఉష కూడా నాకు పూర్తిగా చెప్పట్లేదు. అయినా నా మనసు వాళ్ళిద్దరూ విడిపోలేరు అని చెప్తోందండి. ఎందుకంటే కిరణ్కి ఉష అంటే ప్రాణం, ఉషకి కిరణ్ అంటే ప్రాణం. ఆ రెండు ప్రాణాలు ఒకరినొకరు విడిచి బతకలేవండి. నాకు తెలిసి ఉష వాణ్ణి దూరం పెట్టిందన్న కోపంతో కిరణ్ తనని తాను శిక్షించుకుంటూ విడాకులు కావాలని బెదిరిస్తున్నాడంతే. కోపం చల్లారితే వాడి ఆలోచనని వాడే వెనక్కి తీసుకుంటాడు. అవును కిరణ్మయి, వాడికి ఉషపైన ఉన్న ప్రేమ కన్నా ఉషాకి వాడి మీదున్న ప్రేమ ఆకాశం అంత పెద్దది, భూలోకం అంత గట్టిది. అందుకే కలలో కూడా వాణ్ణి వదిలి తను ఉండలేదు. అడుగులు అడుగు వేస్తూ వాడిని అనుసరిస్తూనే ఉంటుంది. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఉషకి కిరణ్ అంటే అంత ప్రేమ ఉన్నా కూడా తనని ఎందుకు దూరం పెడుతుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. బహుశా దాని వెనక ఏదన్నా పెద్ద రహస్యం దాగుందేమో. యాండి, నాకు మురారి పదే పదే గుర్తొస్తున్నాడండి. వాడు మన ఇంటి వారసుడు అని తెలిసాక ఆ బిడ్డ ముఖం చూడాలని, నా గుండెకు హత్తుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే మాత్రం భయంగా ఉందండి. మీరు చెప్పండి, మురారి తప్పకుండా మన దగ్గరికి తిరిగి వస్తాడు కదా, నన్ను నానమ్మ అని పిలుస్తాడు కదా, నాతో ఆడుకుంటాడు కదా. భయపడకు కిరణ్మయి, దేవుడు మనిషిని పరీక్షిస్తాడు కానీ మరీ అంతగా కష్టాలు ఊబిలోకి నెట్టేయడు. మనకి మురారి మీదున్న ప్రేమ ఆ ప్రభు అబద్ధాల కంటే బలమైనది. అందుకే నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మురారి తొందరలోనే మన దగ్గరకు వచ్చేస్తాడు. ఆ అదృష్టం ఈ ఇంటికి తొందరలోనే దక్కుతుంది. తరుణ్, నిజం చెప్పు, మురారి ఖచ్చితంగా మన బిడ్డే కదా? వాడు మన బిడ్డ అనే నిజంలో ఎలాంటి పొరపాటు లేదు కదా? ఈసారి ఏదైనా తప్పుగా జరిగితే ఇక తట్టుకునే ఓపిక నా గుండెకి లేదు. అందుకే నిన్ను పదే పదే అడుగుతున్నాను. హారిక, వాడు మన కొడుకు అనే నిజం బయటపడాలంటే ఆ ప్రభు నోరు తెరిచి ఆ రికార్డింగ్లో మాట్లాడింది తనేనని నిజాయితీగా ఒప్పుకోవాలి. కానీ ఆ రికార్డింగ్ విన్నప్పటి నుంచి నాలో ఒక అనుమానం మొదలైంది. ఆ అనుమానం తీరే వరకు నేనేది ఖచ్చితంగా చెప్పలేను. అసలు నీ ఆలోచన ఏంటో పూర్తిగా చెప్పు తరుణ్, నేను కూడా నీకు సహాయపడతాను. ఏం లేదు హారిక, నాకెందుకో మేఘన తన తెలివితేటలతో ఏదైనా మిమిక్రీ వాయిస్ క్రియేట్ చేసి మనకి ఆర్టిఫిషియల్ సాక్ష్యాన్ని అందించిందేమో అన్న డౌట్ బలంగా కలుగుతుంది. మేఘనక్క ఇంతకు ముందులా కాదు తరుణ్, ఇప్పుడు తను మారిపోయింది. అయినా మురారి విషయంలో ఈ ఇంట్లో నాకు తోడుగా ఉంది తనే. అంతటి పాపాన్ని తనెందుకు మూట కట్టుకుంటుంది? అంతేకాదు, అక్కకు మన మీద ఎందుకంత కక్ష ఉంటుంది? అందుకే నేను మేఘనక్క గురించి అలా అనుకోవడం లేదు. అక్క చాలా మంచిది కాబట్టి ఆ రికార్డింగ్ మనకిచ్చింది. మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చూపించే కొంచెం ప్రేమ కూడా మనల్ని గుడ్డివాళ్ళని చేస్తుంది హారిక. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. అంతేకాదు, నమ్మకం అనేది కంటికి కనిపించే వెలుగు అయితే ద్రోహం అనేది కంటికి తెలియకుండా వచ్చే చీకటి.
అలాగే ఇప్పుడు మేఘన నీకు తోడుగా ఉండొచ్చు, కానీ ఆ తోడు వెనక ఉన్న తన మనసులోని కుట్ర నీకు తెలియదు. సునంద, నీ కన్నీళ్లు నా గుండెను ముక్కలు చేస్తున్నాయి. జరిగింది తలుచుకొని బాధపడకు. జరిగిన గతాన్ని పట్టుకుని వేలాడితే రేపటి భవిష్యత్తు కూడా మసగబారుతుంది. అంతేకాదు, రేపటి భవిష్యత్తుకు దేవుడే సాక్షి. దేవుడంటూ ఉంటే ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తాడు. అది కాదండి, మురారి ఖచ్చితంగా తన తల్లి దగ్గరే ఉంటాడని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలు ఇంకా నా కళ్ళ ముందే నిజాలుగా కదులుతున్నాయి. ఏమండి, నా మురారి నన్ను వదిలి వెళ్ళిపోతాడా? నిజంగా అలాగే జరుగుతుందా? పెనుమంటల్లో చిరుగువ జారింది, కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు సునంద, చితికేనో వాణ్ణి నువ్వు విడిచి ఎక్కడికి వెళ్ళడు. వానకి, నువ్వు బాధపడుకో, గాలికే నన్ను నమ్ము. లీలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా, ఈ జ్వాల నా పేదనా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు స్వప్నములో ఆ మేఘన ప్రభు మాటల్ని రికార్డ్ చేసి దాన్ని ఆయుధంగా మార్చుకుని మనందరి జీవితాలతో ఆడుకుంటుంది హారిక. తను ఆడుతున్న ఈ విషపు ఆటను ఆపడానికి నాకు మరో మార్గం కనిపించడం లేదు. అందుకే ఈ రోజు రాత్రి ఎలాగైనా ఆ సెల్ ఫోన్ని దొంగిలించి ఆ రికార్డింగ్ని డిలీట్ చేయాలి. ఒక పోలీస్ ఆఫీసర్నయ్యుండి చట్టాన్ని కాపాడాల్సిన చేతులతో నా సొంత ఇంట్లోనే దొంగతనం చేయాల్సి రావడం నా దురదృష్టం. కానీ తప్పదు. మేఘన హారిక తల్లి ప్రేమను అడ్డం పెట్టుకుని మేఘన ఆడిస్తున్న ఈ డ్రామాను ఎలాగైనా ఆపాలి.
నిద్రలో ఉండడం చూసి నాకు తెలియకుండా నా రూమ్లోకి ఎవరైనా వచ్చుంటారా? ఒకవేళ ఎవరు రాకపోతే ఈ ఫ్లవర్ వేజ్ ఎలా కింద పడింది? మేఘన అసలు ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుంటుంది? ఒకవేళ అందులో ప్రభు గురించి సాక్ష్యం ఉందని తెలిసి తన ఫోన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని ముందు జాగ్రత్తగా దాచిపెట్టుంటుందా? ఎంతైనా మేఘనది మనుషులను ముంచే తెలివి కదా, అలాగే చేసుంటుంది. ఆగు తరుణ్. ఈ అర్ధరాత్రి టైంలో ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అసలెందుకు వెళ్ళావు? నిద్ర పట్టడం లేదు హారిక. మురారి గురించిన ఆలోచనలు నా మైండ్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. దాంతో అలా బయటికెళ్ళి తిరిగేసొస్తున్నాను. హారిక, ఎందుకు హారిక అలా ఉన్నావు? అయినా ఇలా మౌనంగా కూర్చుంటే గతం మారదు, భవిష్యత్తు గురించి ఆవేదన తీరదు. చూడు, మురారి మన బిడ్డ అని నిరూపించుకోవడానికి నేను ఏ స్థాయికైనా వెళ్తాను. నాతో వాదిస్తున్న ప్రభుకి తన అబద్ధాల కోటను ఎంత పటిష్టంగా నిర్మించుకున్నా చట్టం ముందు అవి పేక మేడలే అని తెలిసేలా సరైన గుణపాఠం నేను చెప్తాను. అంతేకాదు, ఆ ప్రభు చేత మురారి మన బిడ్డ అని
నిజం కక్కించడానికి ఎలాగైనా నేను ప్రయత్నిస్తాను. ఏంటి తరుణ్, ప్రయత్నిస్తాను అంటున్నావా? మురారి మన రక్తమే అని, మన కడుపున పుట్టిన బిడ్డ అని తెలిసాక కూడా ఇంకా ప్రయత్నించడం ఏంటి తరుణ్? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకో హారిక. కోపంతో నిప్పును ఆర్పలేం, వివేకంతో దాన్ని చల్లార్చాలి. అలాగే మురారిని మనం ప్రభు వాళ్ళ దగ్గర నుంచి బలం ఉపయోగించి తీసుకురావడం కాదు, చట్టం ద్వారా సాధించుకోవాలి. అలా సాధించాలి అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఛార్జ్షీట్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. అలా ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగు చట్టపరంగా ఉంటే రేపు ప్రభు, సునంద వాళ్ళు మురారిని టచ్ కూడా చేయలేరు. హారిక, 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 అర్జెంటుగా నీకొక విషయం చెప్పాలి. ఏంటక్కా అది? నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? నేను నా రూంలో పడుకొనుండగా నా రూంలోకి ఎవరో వచ్చారు. పొరపాటున నా టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ని కింద పడేశారు. దాంతో ఆ చప్పుడుకి మేల్కు వచ్చి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. నాకు తెలిసి ప్రభు నిజం ఒప్పుకున్న వాయిస్ రికార్డింగ్ ఉన్న నా ఫోన్ ఎత్తుకెళ్లడానికే వచ్చుంటారన్న అనుమానం. రాత్రి నీ గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించిన టైం నీకు గుర్తుందా అక్క? టైం సరిగ్గా చూడలేదు హారిక. ఆయన ఎవరొచ్చినా ప్రభు బండారం బయటపెట్టే కీలకమైన సాక్ష్యం నా ఫోన్లో ఉందని తెలిసాక దాన్ని అంత ఈజీగా ఎవరికైనా దొరికేలా నేనెలా వదిలేస్తాను? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి ఒక దొంగ రావడానికి ప్రయత్నించడమేంటి? నాకు తెలిసి నువ్వేదో పీడకల కనుంటావు. లేదు తరుణ్, ఏది కలో ఏది నిజమో నాకు తెలీదా? ఖచ్చితంగా నా రూంలోకి ఎవరో వచ్చారు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా ఎవరైనా వస్తే ఇక నుంచి నీ ఫోన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే మురారి గురించి నిజం తెలుసుకోవడానికి జరుగుతున్న ఈ పోరాటంలో ఈ ఎవిడెన్స్ చాలా ముఖ్యం. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చనిపోయిన శ్రీవాణి విషయంతో పాటు నా చరిత్ర మొత్తం తిరుగుతోడతానని ఛాలెంజ్ చేసిన కార్తీక్ ఇక్కడికి ఎలా వచ్చాడో, అసలు కార్తీక్ ఎలా బ్రతికున్నాడో. హలో మేడం. రే, కార్తీక్ ఇక జీవితంలో బెడ్ మీద నుంచి పైకి లేవడు, కాళ్ళు చేతులు విరిచేశానని గొప్పలు చెప్పావు కదా. మరి ఆ కార్తీక్ మా ఇంటి దగ్గర మళ్ళీ ఎలా కనిపించాడు? లేదు మేడం, మీరు ఎవరినో చూసి కార్తీక్ అని పొరపాటు పడుంటారు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఏదో హాస్పిటల్లో బెడ్ కదుకొని పడుంటాడు. లేకపోతే మేం కొట్టిన దెబ్బలకి ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. వాడు అసలు బతికే ఛాన్సే లేదు. మురారి మీకే చెందాలని ఆ భగవంతుడు రాశాడు. దాన్ని ఎవరూ మార్చలేరు. ఆ భగవంతుడు మురారిని
ఏ అమ్మ దగ్గరికి చేరుస్తాడో చూద్దాం. మురారి అంటే కేవలం నీ బిడ్డ మాత్రమే కాదు, ఈ ఇంటికి వారసుడు. ఎవరు మీరు? మ్యాగీ, నువ్వు గూండాలతో నన్ను చంపించాలని చూసిన చావు అంచుల నుంచి ప్రాణాలతో తప్పించుకున్నాను.